మన గార్డెన్‌లో రకరకాల మొక్కలు పెంచుతున్నప్పుడండి, ఒక్కొక్క మొక్క స్పెషాలిటీ ఒక్కొక్కటి. ఇక్కడ మల్టీవిటమిన్ ప్లాంట్ హ్మ్. విటమిన్స్ అయ్యి ఉంటాయని. అలాగే టెక్సాస్ సేజ్ మీరు బోలెడు పూలతోటి నేను పెట్టిన వీడియో చూసే ఉంటారు. ఈ మొక్క పూసింది అంటే వర్షం వస్తదట. ఇలాగా కొంచెం చిత్ర విచిత్రాలుగా కొన్ని కొన్ని మొక్కలుంటాయండి. అలాంటిదే ఈ పీస్ లిల్లీ అండి. ఈ మొక్క స్పెషాలిటీ ఏంటో ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. నమస్తే, నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. ఒక మంచి ఇండోర్ ప్లాంట్ పీస్ లిల్లీ, ఇది చాలా మందికి తెలిసే ఉండొచ్చు. చాలా మంది ఇళ్లల్లో పెంచుకుంటూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇది మనకి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్ అని కొడితే ఫస్ట్ 5లోను ఈ పీస్ లిల్లీ పేరు తప్పకుండా ఉంటుంది. అంత సులువుగా పెంచుకోగలిగే మొక్క, అంత విలువైన మొక్క అండి. అంటే చక్కగా మనకి ఎక్కువ ఆక్సిజన్ రిలీజ్ చేస్తుంది అనమాట. మీ ఇంట్లో పెట్టుకున్నా కానీ చక్కగా మనకి ఇవన్నీ పెరిగిపోయినాయి కదండి. కంప్యూటర్లు, ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు, ఎప్పుడూ ఏదో ఒకటి అలా వాడకంలో ఉంటూనే ఉంటుంది. రకరకాల కాలుష్యాలు మన గదుల్లోకి వస్తూనే ఉంటాయి. అందుకని ఇటువంటి మొక్కలు పెంచుకుంటే మనకి గాలిలో ఉండే టాక్సిన్స్, కాలుష్యాలు ఇవన్నీ తీసుకుని గాలిని శుద్ధి చేస్తుందని చెప్పేసి ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్ కింద మనం పీస్ లిల్లీని పెంచుకుంటూ ఉంటాము. ఇది చాలా ఈజీగా కూడా పెరుగుతుందండి. సెమీ షేడ్లోనైనా పెరుగుతుంది, అలాగే ఇండోరు కింద కూడా, అంటే ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. ఈ మధ్య నాకు ఒక కొత్త విషయం తెలిసిందండి ఈ పీస్ లిల్లీ గురించి. ఏంటంటే మా బావగారు అన్నారనమాట, ఏదో మొక్క అంట, అది దగ్గరగా ఉంటే నిద్ర వచ్చేస్తుందంట, ఆ మొక్క ఏంటి అని అడిగారు. అప్పుడు మా అక్క నా దగ్గర లేదండి. మా బావగారు నేను ఎక్కడికో వేరే పని మీద వెళ్ళినప్పుడు అక్కడ కలిసినప్పుడు చెప్పారనమాట. అడిగాను, ఏంటి బావగారు మొక్క అంటే, నాకు తెలియదు, మీ అక్కని అడిగి చెప్తాను అన్నారు. తర్వాత ఇంటికి వచ్చాక మా అక్కకి ఫోన్ చేశానండి. ఫోన్ చేసి, ఏంటి ఇలాగేదో అంట మొక్క, అదే పక్కన పెట్టుకుంటే నిద్ర వచ్చేస్తుందంట అని అడిగితే, అప్పుడు మా అక్క చెప్పిందనమాట. ఈ పీస్ లిల్లీ మొక్క వాళ్ళు ఒక హాస్పిటల్కి వెళ్తేనండి, అక్కడ టేబుల్ ఉంటుంది కదండి మనకి, వాళ్ళు సిస్టమ్ అన్నీ పెట్టుకుని మనకి పేరు అవి నోట్ చేసుకునేది, అక్కడ ఉండేదట. అక్కడ ఉంటే మా అక్క మామూలుగా చూసేదట, బాగుంది మొక్క అని అంటే, పీస్ లిల్లీ అంటారండి దీన్ని అని చెప్పిందట. చెప్పిన తర్వాత ఒక రోజు వెళ్ళేసరికి ఆ మొక్క లేదటండి అక్కడ. లేకపోతే ఏంటి ఇక్కడ మొక్క లేదు అనుకుని చూస్తే పక్కన కిటికీలో పెట్టుందట. పెట్టుంటే వాళ్ళని అడిగిందట, ఏంటి బాబు తీసేశారు ఈ మొక్క ఎక్కడంటే, లేదండి ఆ మొక్క దగ్గరగా ఉంటే నిద్ర వచ్చేస్తుందండి, పొద్దుటే శుభ్రంగా రాత్రి అంతా నిద్రపోయినా కానీ ఆవలింతలు వచ్చేస్తున్నాయి, మొత్తం మొత్తుగా ఉంటుంది, అందుకని చెప్పేసి తీసేసి పక్కన పెట్టాము అన్నారు. ఇదేంటి అని వాళ్ళు అలా చెప్పడంతో మా అక్క ఆశ్చర్యపోయి, ఇదేంటి ఆ మొక్కకి నిద్ర రావడం ఏంటండి అని అడిగిందట. అడిగితే పక్క నుంచి మేనేజర్ వచ్చారట. అవునండి, నిజమేనండి, వీళ్ళేదో చెప్తుంటే నేనేదో అనుకున్నాను, నా టేబుల్ దగ్గర పెట్టుకున్నాను, నాకు కూడా అలాగే పరిస్థితి వచ్చింది, ఇదేంటి అని చెప్పేసి అనుకున్నాను. వీళ్ళు కూడా తీసేసి ఆ పక్కన పెట్టేసి ఆ కిటికీలోనే ఎక్కడో చోట కూర్చుంటే ఏమీ ఉండట్లేదట, అది తెచ్చుకుని మళ్ళీ పెట్టుకుంటే దగ్గర మళ్ళీ నిద్ర వస్తుందట అని చెప్తే మా అక్క చాలా ఆశ్చర్యపోయిందటండి. విన నేనే ఆశ్చర్యపోయాను. అసలు నాకు తెలీదు, ఇన్నాళ్ళు నుంచి చాలా కాలం నుంచి మా ఇంట్లో ఉంటుంది. ఏదో మెట్ల మీద పెట్టేస్తాను, సెమీ షేడ్ కింద పెరుగుద్దిలే, ఆ పైన అంతా ప్రిన్సెస్ వైన్ అదే ఉంటుంది కదండి, పెట్టేటందుకు హాయిగా పెరుగుతుంది, నేను గమనించలా. అప్పుడు నిజమేనా అని మా అక్కతోటి అంటే, నిజమేనంట, ఆ మొక్క తీసేసి పక్కన పెట్టేస్తే వీళ్ళు హాయిగా ఉంటున్నారట, ఆ మొక్కను పెట్టుకుని పక్కన పెట్టుకుంటే వీళ్ళకి మొత్తుగాను ఆవలింతల కింద నిద్ర వస్తున్నట్టు ఉంటుందట, ఈ మొక్క దగ్గర ఉంటే నిద్ర వస్తుందట అని చెప్పిందండి. నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి దాంట్లో ఎంతవరకు నిజం ఉందో మనకు తెలియదు. కాకపోతే పేరు కూడా పీస్ లిల్లీ అని పెట్టారు కదండి. మనం చాలా చక్కగా పెంచుకోవచ్చు. ఇది విన్న దగ్గర నుంచి ఇక మా చుట్టాలు, ఫ్రెండ్స్ నాకివ్వు మొక్క అని మొదలు పెట్టారు. సరేలే, ఎలాగా ఈ మధ్య రీపాట్ చేశాను. మా రోజా కూడా పీకి పీకి కొన్ని ఆకులు కూడా తినేసిందండి. ఇప్పుడు రీపాట్ చేస్తాను. రీపాట్ చేస్తూ అసలు ఈ మొక్క ఖరీదు ఎంత ఉంటుంది, ఎలా నాటుకోవాలి, ఎటువంటి క్లైమాటిక్ కండిషన్స్తో సెట్ చేస్తే ఇది హెల్దీగా పెరుగుతుంది అన్నది ఇవాళ ఈ వీడియోలో చూద్దామండి. ఈ మధ్య రీపాట్ చేశానండి, మా ఫ్రెండ్ ఇచ్చారనమాట. ఇది దుంపల కింద వస్తాయి, చాలా ఈజీగా పెంచుకోవచ్చు. ఇక సాయిల్ మిక్స్ అంటారా, మనకి కొంచెం సారవంతంగా ఉండేలాగా కంపోస్టు, అలాగే కోకోపీటు ఇటువంటివన్నీ వేసుకుంటే అండి చాలా ఈజీగా పెరుగుతుంది. కొద్దిగా వేపిండి లాంటివి వేసేసాం అనుకోండి, చీడ కూడా రాకుండా ఉంటాయి. ఇప్పుడు నాకు చాలా మంది అడిగారు, ఒక 4 కుండీలు చేద్దాము,
అని చెప్పేసి ఇక దీనికి సన్లైట్ కూడా తగులుతూ ఉండాలండి. ఎంత ఇండోర్ ప్లాంట్ అయినా మనం అలాగ నీళ్ళలోనే ఉంచేయకూడదు. కనీసం రోజు మార్చి రోజైనా ఎండలో పెట్టాలి. వాటరింగ్ కూడా ఎక్కువ చేయకూడదండి. ఇండోర్ ప్లాంట్కి అస్సలు చేయకూడదు. వారానికి ఒకసారి వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. దీనికి ఇప్పుడు మనం ఎండలో పెడుతున్నాం అనుకోండి బాగా, అప్పుడు రోజు మార్చి రోజు, అలా కాకుండా వారానికి ఒకసారి పెడుతున్నాం బయట అనుకుంటే కనుక మొత్తం మొక్క అంతా శుభ్రంగా తడిపేసండి. మొదలకు కూడా నీళ్ళు ఇచ్చి మీరు ఎండలో పెట్టేయడమే. ఆ వేళంతా ఎండలో ఉంచి మళ్ళీ లోపలికి తెచ్చుకున్నారనుకోండి, మళ్ళీ ఇంకేం నీళ్లు పోయకుండా అలా ఉంటే సరిపోతాయి ఆ నీళ్లు. అలాగే దీనికి చీడపీడలు అవి కూడా పెద్దగా ఏమీ రావు. చెప్పాను కదండి, మట్టి మిశ్రమంలో కొద్దిగా వేపిండి వేసుకున్నాం అనుకోండి, మనకి వేరు వ్యవస్థ ద్వారా వచ్చే ఇబ్బందులు పోతాయి. అలాగే ఇది మనకి వేసవికాలం ఆ టైంలో, శీతాకాలం ఎండింగ్లో పువ్వులు కూడా పూస్తాయండి. అంటే నాకైతే ఫస్ట్ తెచ్చుకున్నాను కాబట్టి నేను మొన్న మాకు పూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. ఆ పూలు కూడా తెల్లగా ఉండి చాలా బాగుంటాయి. ఆ తెల్లగా ఉన్న పూలు లేట్ అయ్యే కొద్దీ పచ్చగా మారిపోయి అవి కూడా ఇంకొక రంగులో చాలా బాగుంటాయి. ఇదిగోండి, ఇది పెద్దగా ఉంది కదా, ఇది కొంచెం కట్ చేసేసాం అనుకోండి, దీన్ని 2 మొక్కలు చేయొచ్చు. ఇదిగోండి, దీని నుంచి పక్కన ఒక చిన్న పిలక తీసాను. ఇది ఇంకొక మొక్క కింద ప్రాపగేట్ చేస్తున్నాను. ఇది దీంట్లో పెట్టేస్తున్నానండి. మరీ లోతుకు కాకుండా మరీ పైపైన కాకుండా మధ్యస్థంగా పాతుకుంటే సరిపోతుందండి. మనకి ఒక 8 ఇంచెస్ పాట్ అయితే సరిపోతుంది. ఈ మొక్క బాగా పెరిగింది అనుకోండి, ఎక్కువ మొక్కలు అయితే కనుక ఇలా పెద్ద పాట్లోకి మనం వేసుకోవచ్చు. ఈ పీస్ లిల్లీని తెలుగులో శాంతి కలువ అంటారని చెప్పేసి నేను గూగుల్లో తెలుగు సెర్చ్ చేస్తే వచ్చిందండి పేరు. అందుకే శాంతి కలువ అని చెప్పేసి నేను షార్ట్ వీడియో కూడా రిలీజ్ చేశాను. బాగుంది కదండి పేరు, శాంతి కలువ, పీస్ లిల్లీ. ఇదిగోండి, ఒక కుండీలో మొక్క 4 కుండీల్లోకి వచ్చింది. నాటుకున్న వెంటనే కూడా మనం వాటరింగ్ చేసేయాలి ఎప్పుడైనా సరే, ఏ మొక్క అయినా సరే. మా రాధాగోపిల డబ్బా అండి, మేత డబ్బా. ఇంకా ఎలాగ హైబర్నేషన్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇంకా మళ్ళీ ఇప్పట్లో మేత ఈ హడావుడేం ఉండదు. కొద్దిగా నీళ్లు వేసేసి ఒక 2 రోజులు మనం సెమీ షేడ్లోనే ఉంచాలండి. అంటే ఇండోర్ ప్లాంట్ అయినా సరే కొంచెం గాలి వెలుతురు తగలాలండి. మనం డైరెక్ట్గా తీసుకెళ్ళి వెంటనే ఇంట్లో పెట్టేసాం అనుకోండి, అది ఎంతైనా లోపల కొంచెం వేడి అది ఉంటుంది కదా, తట్టుకోలేదు. అందుకని మనం ఒక 2 డేస్ పాటు సెమీ షేడ్లో ఉంచండి. అప్పుడు మనం ఇండోర్ ప్లాంట్ కింద లోపల సెట్ చేసుకోవచ్చు. చెప్పాను కదా, మనం కనీసం ఎంత ఇండోర్ ప్లాంట్ అయినా వారానికి ఒకసారన్నా ఎండలో పెట్టాలండి. అలాగే వాటరింగ్ చేసినప్పుడు మొత్తం ఈ ఆకులన్నీ తడిచేలాగా వాటరింగ్ చేయాలి. ఈ 2 జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, ఎటువంటి ప్రాబ్లము లేకుండా చక్కగా పెరుగుతుందండి. పీస్ లిల్లీ, శాంతి కలువ. ఇది మరి నిద్రనే తీసుకొస్తుందట. ఇప్పుడు అందరికీ కూడా ఈ రకరకాల ఫోన్లు, టీవీలు, కంప్యూటర్లు వీటితోటి నిద్ర కరువైపోతుంది కదండి. అందుకే మా ఫ్రెండ్స్ గొడవ, మాకు ఒక మొక్క కావాలి, మాకు ఒక మొక్క కావాలని. వాళ్ళకు కూడా నేను తలొకటి ఇస్తాను. చూసారుగా, కొత్త విషయం అనమాట. బారోమీటర్ ప్లాంట్ అని టెక్సాస్ పోస్తేనేమో వర్షం వస్తుందని ఒక రకమైన ఇండికేషన్ అని చెప్తూ ఉంటారు. అంటే సరదాగా అండి, నిజమో కాదో మనకే తెలియదు. అలాగా ఈ మొక్క పక్కన పెట్టుకుంటే నిద్ర వస్తుందటండి. నిద్రను తెప్పించే మొక్క. చూద్దామండి దీని ఫలితం ఎలా ఉంటుందో. ఇలాగే ఏదైనా విచిత్రమైన విశేషాలు ఉన్న మొక్కలు ఉన్నాయనుకోండి, కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. Please like, share and subscribe my channel.